రీసెంట్గా మా షెడ్లో కంప్లీట్ అయిన ఒక పొట్టేల బ్యాచ్ నుండి 4 నెలల్లో 20 పొట్టేళ్లతో 80,000 క్లియర్ ప్రాఫిట్ వచ్చింది. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీ పొట్టేళ్ల ఫార్మింగ్లో కాస్ట్ ఎక్కడ తగ్గాలో, లాస్ ఎక్కడ జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుందండి. ఇది థియరీ కాదండి, మా షెడ్లో జరిగిన రియల్ గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు స్ట్రైట్గా నెంబర్ చెప్తానండి. ఈ బ్యాచ్లో టోటల్ పొట్టేలు 20, యావరేజ్గా ఒక్కో పొట్టేల్ని 16,000కి సెల్ చేసాం. టోటల్ సెల్లింగ్ అమౌంట్ వచ్చి 3,20,000. ఈ 3,20,000 నుండి ఇన్వెస్ట్మెంట్ మరియు అన్ని ఖర్చులు తీసేస్తే ఫైనల్గా మా హ్యాండ్కి వచ్చిన ప్రాఫిట్ వచ్చి 80,000 అండి. 4 నెలల్లో అంటే నెలకి 20,000 ప్రాఫిట్ అండి. ఇప్పుడు మా ముందు బ్యాచ్తో పోల్చుకుంటే ఈ బ్యాచ్లో ఆదాయం కొంచెం తక్కువ వచ్చిందండి. ఎందుకు ఆదాయం తక్కువ వచ్చిందో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్యాచ్లో ప్రాఫిట్ ఎలా వచ్చిందో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తానండి. ముందుగా పొట్టేలు పర్చేస్ కాస్ట్ చూద్దాం. ఒక్కో పొట్టేలు పర్చేస్ 10,000తో కొన్నామండి. టోటల్ పొట్టేలు 20. టోటల్ పర్చేస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 2 లక్షలు. ఈ ఫీడ్ కాస్ట్ విషయానికి వస్తే 4 నెలల్లో టోటల్ ఫీడ్ కాస్ట్ వచ్చి 30,000 అండి. మంత్లీ యావరేజ్ 7,500. ఈ బ్యాచ్లో ఫీడ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అయిందండి. ఎందుకని ఈ వీడియో లాస్ట్లో క్లియర్గా చెప్తాను. మెడిసిన్ కాస్ట్ వచ్చి ఈ బ్యాచ్లో మా పొట్టేళ్ళు ఎక్కువ శాతం బ్లూ టంగ్ బారిన పడ్డాయండి. సో దానివల్ల కొంచెం ఎక్కువ ఖర్చు వచ్చింది. సో తర్వాత డీవార్మింగ్, లివర్ టానిక్, ఈ డిసీజ్ మెడిసిన్స్ అన్నీ కలిపితే టోటల్ మెడిసిన్ కాస్ట్ వచ్చి 10,000 రూపాయలండి. ఇప్పుడు ఈ మొత్తం కలిపి చూద్దామండి. పర్చేస్ కాస్ట్ 2 లక్షలు, ఫీడ్ కాస్ట్ 30,000, ఈ మెడిసిన్ కాస్ట్ 10,000 రూపాయలు. టోటల్ వచ్చి 2,40,000 అండి. ఈ 16 పొట్టేల్ని మనం 20,000కి అమ్మగా వచ్చిన అమౌంట్ 3,20,000 నుండి ఈ టోటల్ కాస్ట్ వచ్చి 2,40,000 తీయేస్తే నెట్ ప్రాఫిట్ 80,000 అండి. ఇది ఈ 4 నెలల్లో వచ్చిన ప్రాఫిట్. 4 నెలలకు డివైడ్ చేస్తే నెలకి 20,000 రూపాయలండి. ఇప్పుడు ఈ బ్యాచ్ డీటెయిల్స్ చూద్దాం. మేము ఈ బ్యాచ్ని సంక్రాంతి ఫెస్టివల్ని మైండ్లో పెట్టుకొని 4 నెలలు పెంచామండి. తర్వాత ఫీడింగ్ గురించి వస్తే మా ముందు బ్యాచ్లో పచ్చిగడ్డి ఎక్కువ వేయడం వల్ల గ్రోత్ అనుకున్నంత స్థాయిలో రాలేదు. అందుకే ఈ బ్యాచ్లో పచ్చిగడ్డితో పాటు టీఎంఆర్ ఫీడ్ మరియు సైలేజ్ యూజ్ చేసాం. దానివల్ల గ్రోత్ బాగానే వచ్చింది, కానీ ఫీడ్ కాస్ట్ ఎక్కువ అయిందండి. తర్వాత మార్కెట్ సంగతికి వద్దామండి. మేము మా అన్ని పొట్టేల్ని మా బైరెడ్పల్లి సంతలో సెల్ చేసాం. ఓవరాల్గా పొట్టేల గ్రోత్ బాగుంది కాబట్టి మార్కెట్లో మాకు తగ్గట్టు రేటు దొరికిందండి. ఇప్పుడు మేము చేసిన మిస్టేక్స్ మరియు ఈ బ్యాచ్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తానండి. మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ బ్యాచ్లో మా పొట్టేళ్ళకి బ్లూ టంగ్ డిసీజ్ వచ్చింది. దానివల్ల మెడిసిన్ కాస్ట్ చాలా పెరిగిందండి. కొన్ని రోజులు ఫుల్ కేర్ టైంకి ఇవ్వలేకపోయాం. ఆన్ టైం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల 3 చిన్న పొట్టేలు పిల్లలు చనిపోయాయండి. ఇది మా మిస్టేక్ అండి. మేము చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకండి. ప్రతిరోజు మీ పొట్టేలను గమనిస్తూ ఉండండి. ఒకవేళ ఏ పొట్టేలైనా కొంచెం డల్గా కనిపిస్తే డిలే చేయకుండా వెంటనే కేర్ తీసుకోండి. ఈ బ్యాచ్లో ప్రాఫిట్ కొంచెం తగ్గడానికి మెయిన్గా ఈ 3 రీజన్స్ అండి. మొదటిది మెడిసిన్ కాస్ట్ ఎక్కువ అవ్వడం, టీఎంఆర్ ఫీడ్ కాస్ట్ హై అవ్వడం, డిసీజ్కి లేట్ రెస్పాన్స్. ఈ 3 రీజన్స్ వల్ల ప్రాఫిట్ ఇంకా ఎక్కువ రావాల్సింది కొంచెం తగ్గింది. ఈ బ్యాచ్ నుండి మేము నేర్చుకున్నవి: ఆన్ టైం హెల్త్ చెకప్ కంపల్సరీ, డిసీజ్ సైన్స్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు, ఫీడ్ అంటే గ్రోత్ మాత్రమే కాదు, కాస్ట్ టు గెయిన్ రేషియో చాలా ఇంపార్టెంట్, కేర్ మిస్ అయితే ప్రాఫిట్ మిస్ అవుతుందండి. ఒకటి క్లియర్గా చెప్తానండి, పొట్టేల ఫార్మింగ్ అంత ఈజీ కాదు. కేర్ మిస్ అయితే డైరెక్ట్ లాస్ వస్తుంది. బ్లైండ్గా ఫాలో చేయడం కరెక్ట్ కాదు. ప్లానింగ్ ప్లస్ డిసిప్లిన్ ఉంటే మాత్రమే ఇది ప్రాఫిటబుల్ అవుతుందండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫార్మర్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ ఏరియాలో పొట్టేల్ రేట్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రియల్ గ్రౌండ్ లెవెల్ ఫార్మింగ్ వీడియోస్ కోసం మన వెను సింపుల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవరీవన్.